జీవిత ఖైదు అత్యాచారం కేసులో ప్రజ్వల్ను దోషిగా తేల్చిన కోర్టు జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా, ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు, 14 నెలలు జైల్లోనే విచారణ ఖైదీగా ప్రజ్వల్. ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో అసనా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవర్ణ 34 సంవత్సరాలు జీవితాంతం 34 సంవత్సరాలు ఉంటాయి అతనికి జీవితాంతం కారాగారంలో ఉండాలని బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే శనివారం తీర్పు ఇచ్చారు. 11.35 లక్షల జరిమానా విధించి అందులో బాధితురాలకి 11 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రజ్వల్పై 4 అత్యాచారం కేసులు, ప్రజ్వల్పై 14 కేసులు నమోదు కాగా ఇది మొదటి కేసులో తీర్పు. ఆయన తాత మాజీ ప్రధాని, పినతండ్రి కేంద్ర మంత్రి, తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ, తల్లి భవానీ గతంలో కార్పొరేటర్, సోదరుడు సూరజ్ ఎమ్మెల్సీ. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక ప్రజ్వల్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు తలపెట్టారు. ఈ లోపే కేసు బయటపడి జైలు పాలయ్యాడట. ఇక వీళ్ళ మొత్తము పాలిటిక్స్లో ఉండడం జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తము మొదటి కేసు అంట ఇది మొదటి కేసులో తీర్పు అంట. మొత్తం 14 కేసులు ఉంటే దీనిలో మొదటి కేసు సంబంధించి తీర్పు రావడం జరిగింది. ఇప్పుడు దానికి వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో ఆయన తండ్రి మాత్రము మాజీ ప్రధాని అంట, పినతండ్రి కేంద్ర మంత్రి, తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ, తల్లి భవానీ గతంలో కార్పొరేటర్ అంట, సోదరుడు కూడా సూరజ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అంట. సో ఇట్లా లోక్సభ ఎన్నికల పూర్తయ్యాక ప్రజలు పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. దానిలోపై ఈ కేసు తీర్పు రావడం జరిగింది. దాని గురించి ఇప్పుడు జీవితాంతము జైలు శిక్ష ఖరారు అవ్వడం జరిగింది. సో రాజకీయ కుట్ర ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. రాజకీయ కుట్ర ఉందట. ప్రజ్వల్ది చిన్న వయసని, రాజకీయ కుట్రకు బలయ్యాడని అతని తరపు న్యాయవాది అరుణ్ వాదనలు వినిపించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి రాజకీయాలపై ఆసక్తితో ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రెండోసారి పోటీ చేసినప్పుడు ఓడించేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారు. ప్రజ్వల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించి తక్కువ శిక్షను విధించాలని చేసుకున్న విన్నపాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. చట్టసభ ప్రతినిధిగా ఉన్నప్పుడే అత్యాచారాలకు పాల్పడ్డాడని గరిష్ట శిక్ష విధించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎన్ జగదీష్, అశోక్ నాయక్ వాదనలు వినిపించారట. తను ఏదైతే మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడంట, తర్వాత స్టడీ అయిపోయిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి ఉండి రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి భావించి తాను ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందట. పోటీ చేసి ఎంపీగా కూడా గెలవడం జరిగింది. సో రెండోసారి పోటీ చేసినప్పుడు ఓడించేందుకు ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఓడించడానికి కుట్ర పన్నారంట. సో ప్రజ్వల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా ఈ తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించి జీవితాంతం జైలు శిక్ష కాకుండా కొన్ని రోజుల వరకే, అంటే కొద్ది సంవత్సరాలు కావచ్చు, కొన్ని నెలల వరకు కావచ్చు, తక్కువ శిక్ష పడే విధంగా కూడా వాదనలు జరిగినాయట. సో అట్లా మొత్తానికైతే తక్కువ రోజులు జైలు శిక్ష పడాలని వాదనలు ఏదైతే జరిగినాయో దాన్ని జడ్జి గారు తిప్పికొట్టడం జరిగింది. మొత్తానికి ఈ కేసు పూర్తిగా విచారించి జీవితాంతం జైలు శిక్ష వేయడం జరిగింది జడ్జి గారు. సో దీనికి సంబంధించి ఇక 2000 పైచీలకు వీడియోలు ఉన్నాయట. మైసూరు జిల్లా కేఆర్ నగర్కు చెందిన బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆమెపై ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆమెకు కొడుకు, కోడలు, మనవడు కూడా ఉన్నారంట. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ను నియమించింది. అధికారులు పలు ప్రాంతాల్లో 123 సాక్ష్యాలను వేరువేరు మహిళలపై చేసిన లైంగిక దాడులకు సంబంధించి 2000 పైచీలకు వీడియోలను సేకరించారట. న్యాయస్థానంలో 2000 పేజీల ఛార్జ్ షీటు దాఖలు చేశారంట. ఇక ఇతను చేసిన లైంగిక పరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో మొత్తము 123 సాక్ష్యాలను వేరువేరు మహిళలపై చేసిన లైంగిక దాడులకు సంబంధించి ఎంక్వైరీ చేసి చేపట్టడం జరిగింది. దాంట్లో 2000 పైచీలకు వీడియోలను సేకరించారట. దాంట్లో 2000 పేజీలు మొత్తము ఒక్కొక్క పేజీ ఒక్కొక్క దాంట్లో పెట్టి మొత్తము ఛార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది. అట్లా ఈ అత్యాచారం సంబంధించి కేసు పెట్టడం జరిగింది. దాంట్లో ఆమెకు కొడుకు, కోడలు, మనవడు కూడా ఉన్నారట. అంటే 47 ఇయర్స్ అంట ఆమెకి. సో 2000 పైచీలకు మొత్తం వీడియోలు ఉండడం జరిగింది. సో కేసు బయటపడగానే ప్రజ్వల్ రెండోసారి లోక్సభకు పోటీ చేసినప్పుడు ఎన్నికలకు నెల ముందు నుంచే అతని అశ్లీల వీడియోలున్న పెన్ డ్రైవ్లను ప్రత్యర్థులు పంచిపెట్టారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే ఆయన జర్మనీకి పరారయ్యాడు. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడంతో 2024 మే 31న బెంగళూరుకు తిరిగి వచ్చిన ప్రజ్వల్ను విమానాశ్రయంలో అరెస్టు చేశారంట. అప్పటి నుంచి గత 14 నెలలుగా పరస్పర అగ్రహార జైల్లోనే ప్రజ్వల్ ఉన్నాడు. జైలు దరఖాస్తులను దిగువ న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు
తోసిపుచ్చాయంట. సో కేసు ఎప్పుడు బయటపడిందంటే ప్రజ్వల్ రెండోసారి లోక్సభకు పోటీ చేసినప్పుడు ఈ ఎన్నికల ముందే ఒక నెల రోజుల ముందే ఈ అశ్లీల వీడియోలు ఏవైతే ఉన్నాయో లైంగిక సంబంధించిన వీడియోలు, ఆ వీడియోలన్నీ అందరికీ పంచిపెట్టారంట పెన్ డ్రైవ్లు. అట్లా పంచిపెట్టిన తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే తను జర్మనీకి పరారయ్యాడంట. సో జర్మనీకి పరారైన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడంతో 2024 మే 31న బెంగళూరుకు తిరిగి వచ్చారంట, లాస్ట్ ఇయర్ మే. సో ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత 2024లో తిరిగి రావడం జరిగింది. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ప్రజ్వల్ను విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లా అప్పటి నుంచి గత 14 నెలలుగా పరస్పరం అగ్రహార జైల్లోనే ప్రజ్వల్ ఉన్నాడంట. సో ఈ బెయిల్ దరఖాస్తులను దివ్య న్యాయస్థానం కూడా ఏదైతే బెయిల్ కోసం ప్రయత్నించింది కదా, 14 నెలలుగా జైల్లో ఉన్నా కూడా దాన్ని కోర్టు ఏదైతే ఉందో తోసిపుచ్చడం జరిగింది. అంటే బెయిల్ ఇవ్వలేదన్నమాట. సో అట్లా జరిగిందన్నమాట. సో గుట్టు రట్టయింది. ఎట్లా అంటే సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు తన ఐఫోన్ను డ్రైవర్ కార్తిక్ చేతికే ఇచ్చేవాడు. అతడికి ఐఫోన్ కొనిచ్చాడు. ప్రజ్వల్ ఫోన్ పిన్ తెలియడంతో వీడియోలు ఫోటోలను తన ఫోన్కు ఐడ్రాప్ ద్వారా బదిలీ చేసుకున్నాడు. కార్తిక్ను 2023 చివరిలో రేవన్న కుటుంబం పని నుంచి తీసేసింది. తన పేరిట ఉన్న ఫామ్ హౌస్ను బదిలీ చేయాలంటూ తీవ్రంగా కొట్టారని, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని అతడు ఆరోపించాడు. తర్వాత దేవరాజగౌడ అనే న్యాయవాదికి ఫిర్యాదు చేసి పెన్ డ్రైవ్ ఇచ్చాడు. అతను దానిలోని వీడియోలను బయట పెట్టడం, కాంగ్రెస్ నేతల చేతికి అందించడంతో ఇది బయటపడిందట. ఇక్కడ ఇది ఎట్లా ఫస్ట్ బయటపడిందట అంటే వీడియో సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద మీటింగ్లు అయినప్పుడు తన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ చేతికి తిన ఫోన్ ఇచ్చేవాడంట, ఐఫోను. తనకు కూడా ఐఫోన్ కొనించడం జరిగింది. ఎవరు? ప్రజ్వల్. అయితే ఈ ఫోన్ నుంచి ఐఫోన్ మొత్తం ఒక ఐడ్రాప్ అనేది ఉంటుంది. జస్ట్ సెకండ్స్లోనే వీడియోలు ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. అట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కార్తిక్ను 2023 చివరిలో రేవన్న కుటుంబం పని నుంచి తీసేసిందట. ఏది? ఈ డ్రైవర్ను కార్తిక్ను పనిలో నుంచి తీసేసిందట 2023లో. ఏది? ఇది తెలిసిన తర్వాత. సో తర్వాత ఏం జరుగుతాడంటే తన పేరిట ఉన్న ఫామ్ హౌస్ను కూడా బదిలీ చేయాలంటూ తీవ్రంగా కొట్టారు. ఖాళీగా కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తన జాబ్లో నుంచి తీసేసిన తర్వాత తన పేరు మీద అయితే డ్రైవర్ పేరు మీద ఉన్న ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నదో తనను కొట్టి మరి ఖాళీ కాగితాల మీద కూడా సంతకం చేయించుకోవడం జరిగింది. సో అట్లా హింస పెట్టారంట. తర్వాత దేవరాజగౌడ అనే న్యాయవాదికి ఫిర్యాదు చేస్తే దానికి ఆ పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగిందట అతను. సో అతను దానిలోంచి వీడియోలను బయట పెడితే అప్పుడు అందరి చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. అట్లా సభల సమావేశాల దగ్గర నుంచి, ఒక ఫోన్ గురించే దగ్గర నుంచి, తనకు ఐఫోన్ నుంచి, ఈయన ఐఫోన్ దగ్గర నుంచి ఏదైతే వీడియోలు ట్రాన్స్ఫర్ అయినాయో ఫస్ట్ తన డ్రైవర్ చేతుల నుంచి లీక్ అవ్వడం జరిగింది. అట్లా వీడియోలు బయటికి రావడం జరిగింది. సో ఇట్లా ఎంతమంది బాధితులు ఉన్నారంట. ఎంపీకి పనిచేసినప్పుడు సమస్యలతో వచ్చే యువతులు, గృహిణులతో ప్రజ్వల్ పరిచయం పెట్టుకొని వారితో శారీరక సంబంధాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు బయటకు రావడంతోనే అతనిలో సంబంధాలు ఉన్న యువతులు, మహిళలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. శృంగార దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డు చేసుకునేవాడు. వాటిని చూపించి బెదిరిస్తూ మళ్ళీ వాంఛను తీర్చుకున్నాడని సిట్ అధికారులు గుర్తించారు. ప్రజ్వల్ ఫోన్ పెన్ డ్రైవ్లలో 2296 వీడియోలు ఉన్నాయట. ఫోటోలను గుర్తించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలించగా నిజమైనవేనని తేలిందట. మొత్తం చూడొచ్చు ఎంతమంది బాధితులు, ఒక్కటి కాదు, రెండు కాదు, వందల్లో కూడా ఉన్నారట. మొత్తము 2296 మంది వీడియోలు ఆయన సెల్ ఫోన్లో ఉండడం జరిగిందట. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో ఎంక్వైరీలో భాగంగా అది రియలా కాదా అనేది, ఫేకా కాదా అని తెలియాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే నిజమే అని తేలిందట. అప్పుడు ఈ చర్య తీసుకోవడం జరిగింది. జీవితాంతము జైల్లో ఉంచడం జరిగింది. కోర్టు కూడా సరైన ఆధారాలు సేకరించి సరైన వాదనలు విన్న తర్వాత, వాళ్ళ వాదన వీళ్ళ వాదనలు విన్న తర్వాత మొత్తానికి తన దగ్గరకు వచ్చే పని మనుషులతో పరిచయం పెట్టుకొని ఎవరైతే పని కోసం వస్తారో వాళ్ళ దగ్గర శారీరక సంబంధాలు కొనసాగిస్తూ ఇటు మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, వీళ్ళందరితో సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతోని వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ చేయాలని చెప్పేసి ప్రెజర్ పెట్టేవాడంట. సో అట్లా ఈ 2296 వీడియోలు ఏవైతే ఉన్నాయో మొత్తం బయటపడడం జరిగింది. ఇప్పుడు సరైన ఆధారాలు దొరికిన తర్వాత మొత్తానికి జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి.